కళ్ళ కింద నల్లటి వలయాలు డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయో తెలుసా? వాటిని తగ్గించుకునే సులువైన చిట్కాను కూడా తెలుసుకుందాం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. నమామి ధన్వంతరమాదిదేవం సురాసురైర్వందిత పాదపద్మం లోకే జరారుగ్భయ మృత్యునాశం ధాతారమీశం వివిధౌషధీనాం. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. ఈ కళ్ళ కింద నల్ల వలయాలు డార్క్ సర్కిల్స్ అనేవి నిద్ర లేమి వలన, అంటే నిద్ర సరిగ్గా లేకపోవడం వలన, అలర్జీల వలన, లేదంటే గనక జన్యుపరమైన కారణాల వలన, లేదా నిర్జలీకరణ, నీళ్లు ఎక్కువగా అంటే శరీరానికి సరిపడా నీళ్లు తాగకపోవడం వలన, హైపర్ పిగ్మెంటేషన్ వంటి కారణాల వలన వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఈ డార్క్ సర్కిల్స్ వలన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. మరి దీనికి ప్రకృతి సిద్ధమైన చిట్కా ఏంటి అంటే, బాదంని తీసుకోండి, ఆల్మండ్. వీటిని ఒక 2-3 బాదమ్స్ తీసుకొని ముందు రోజు నానబెట్టండి. మీరు ఎప్పుడైతే ఈ చిట్కా చేయాలనుకుంటున్నారో ఆ ముందు రోజున ఈ బాదంని కొంచెం నీళ్లు వేసి నానబెట్టండి. మరుసటి రోజున ఒక సానరాయి పైన ఈ బాదంని తీసుకొని కొంచెం గులాబీ నీళ్లను అంటే రోజ్ వాటర్ను వేస్తూ బాగా అరగదీయండి. సాన పైన అరగదీస్తే మనకి ఒక క్రీమ్ అంటే ముద్దలాగా వస్తుంది. ప్రకృతి సిద్ధమైంది, అద్భుతంగా పనిచేసేది. ఈ క్రీమ్ ని తీసుకొని మీరు 1 గంట పాటు ఎప్పుడైతే రిలాక్స్ అవుతారో అప్పుడు, అంటే రాత్రి నిద్రపోయే ముందు అనుకుందాం, అప్పుడు ఈ కంటి కింద ఎక్కడైతే మీకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయో వలయాలు, ఇలా పేస్ట్ లాగా అప్లై చేసుకోండి. ఈ విధంగా చేసుకొని అలా ఉన్నవ్వండి, బాగా ఆరనివ్వండి. రాత్రి పడుకునేటప్పుడు అలాగే ఉంచేసి ఉదయం లేచిన తర్వాత గోరువెచ్చని నీటితో మొహం కడిగేసుకోవచ్చు. లేదంటే గనక 1 గంట సమయం మీకు దొరికితే చక్కగా ఈ నేను ఇప్పుడు చెప్పినటువంటి పేస్ట్ని రాసుకొని ఒక అరగంట నుంచి గంట సమయం వరకు ఆరనిచ్చి అప్పుడు గోరువెచ్చని నీటితో మొహం కడిగేసుకోండి. ఇది వినియోగించేటప్పుడు కెమికల్స్తో కూడినటువంటి సబ్బులను వినియోగించరాదు, ఫేస్ క్రీములను వినియోగించరాదు. ఈ విధంగా చేస్తూ ఎక్కువగా నీటిని సేవించండి, శరీరానికి తగినంత ద్రవాలను అందించండి. అంతేకాకుండా తగినంత నిద్రపోండి. నిద్ర ఎక్కువ లేకపోవడం కూడా దీనికి ఒక కారణం. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచండి. అలర్జీలను నివారించండి. అంటే కళ్ళు గనక దురదొచ్చినా, మండినా అని చేత్తో ఇలా ఇలా నులమడం లాంటివి చెయ్యకండి. బయటికి వెళ్లేటప్పుడు రక్షణగా ఏమైనా క్లాత్ కప్పుకోండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలను పాటిస్తూ ఇప్పుడు నేను చెప్పిన చిట్కాను క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే కొద్ది రోజులలోనే మీ కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్స్, ఈ నల్లటి వలయాలు తగ్గడాన్ని గమనించవచ్చు. ఎంత సులువైన చిట్కా, చక్కగా చేసుకోండి. ఈ సమస్యతో బాధపడే వారికి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని విలువైన సులువైన వీడియోల కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలను ఫాలో అవుతూ ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.